నమృతమొసంగు. ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడుతూ మేఘడొద్దతులు గారు బుధులు. మేఘం ఏం చేస్తుందమ్మా? ఆకాశంలో తెలియడుతుంది కదా, దానిని ఉద్దేశించి చెప్పారన్నమాట. మేఘుడు ఉద్దతులు. మేఘుడు అమృతం వంటి నీటిని వర్షం ద్వారా ఇస్తాడు. అదే చెప్పాడనమాట. మేఘడు ఉద్దతులు గారు బుధులు సమృద్ధి చేత. జగతిని ఉపకర్తలకు నిధి సహజ గుణము. నిండుగా సంపాదనలు ఉండడం చేత పండితులైన వారు అహంకారము పొందరు. ఈ లోకంలో ఉపకారం చేసేవారికి ఇది సహజ లక్షణం. అంటే ఈ పద్యం ఏం చెప్తుందమ్మా మనకి నీతి? చెట్లు నిండుగా రసం ఉన్న పండ్ల బరువుతో వంగిపోతాయి. ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడుతూ మేఘుడు అమృతం వంటి నీటిని వర్షం ద్వారా ఇస్తాడు. నిండుగా సంపాదనలు ఉండడం చేత పండితులైన వారు అహంకారం పొందరు. ఈ లోకంలో ఉపకారం చేసేవారికి ఇది సహజ లక్షణం. భావం అర్థమైందమ్మా? కవి ఎంత చక్కగా వర్ణించాడో. ఈ పద్యం రాసిన కవి ఎవరు? భర్తృహరి సుభాషితం. సరేనా?